ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపుతుందంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. సో దీనిపై మనకి జర్నలిస్టు శంకర్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై వివరణాత్మక విశ్లేషణ. శంకర్ గారు నమస్కారం అండి. మీరు చూశారు ఏపీలో ఇవాళ వైసీపీ విద్యుత్ బాధుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరి 15,000 కోట్ల భారం అయితే ప్రజలపై టీడీపీ ప్రభుత్వం వచ్చినాక వేసింది అంటున్నారు. సో దీంట్లో వాస్తవాలు ఎంత? చూడండి, ఇది కంప్లీట్ గా వాస్తవం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, మనకి ఇక్కడ వైసీపీ ఏదైతే ఉందో తమ ఓటమి భారం నుంచి అయితే బయటికి పడుతూ ప్రజల్లోకి మళ్ళీ రావడానికి ఇది ఒక చక్కటి మార్గంగా అయితే చెప్పవచ్చు. దీన్ని ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజా సమస్యల పైన వారు కనుక ఇలా గలమెత్తుతూ ముందు వరుసలో ఉండి ప్రతిపక్షంగా వాళ్ళు పోరాటం చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులైతే వాళ్ళకు ముందున్నాయని చెప్పవచ్చు. అయితే ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు వాళ్ళ గ్రౌండ్ క్యాడర్ ఏదైతే ఉందో చాలా వరకు నిస్తేజంతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు కని వినే ఎరుగని రీతిలో అయితే ఒక ఓటమి అయితే పాల్గొనడం జరిగింది. ఆ ఓటమి నుంచి వాళ్ళు రికవరీ అవ్వడానికి కాస్త ఇప్పటికే దాదాపు 6 నెలలు 7 నెలలు దాకా గడిచిపోయింది. ఈ సమయంలోనే వాళ్ళు రికవరీకి కొంచెము ఇది కాస్త రికవరీ బాట పట్టాల్సిన అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇలాంటి ధర్నాలు కావచ్చు, ఇలాంటి రాస్తారోకోలు కావచ్చు, ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకత పైన బిల్డ్ చేసే కార్యక్రమాలు కావచ్చు పెద్ద ఎత్తున తీసుకున్నట్లయితే వాళ్ళకు భవిష్యత్తులో అయితే చక్కటి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. మనం ఈ నిరసనలు చూసుకున్నట్లయితే కింద స్థాయి క్యాడర్ని యాక్టివేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారా లేక గవర్నమెంట్ మీద చేస్తున్నారా? చూడండి, ఇందులో రెండు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకైనా సరే 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే తమ పార్టీ ప్రయోజనాలు చూసుకోవడం, రెండోది ప్రజా సమస్యలను బయట పెట్టడం. ప్రజా సమస్యలను బయట పెడుతూనే వాళ్ళు పార్టీ క్యాడర్ని కూడా స్ట్రెంగ్థన్ చేసుకోవడం చూస్తుంటారు. అలా రెండు చేసినప్పుడు మాత్రమే, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది అని నేను స్పష్టంగా చెప్పగలను. మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే ఏమీ ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఒక పెన్షన్ మాత్రమే ఇచ్చినారు. దీన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? చూడండి, కూటమి ప్రభుత్వం ఏర్పడైతే 6 నెలలు మాత్రమే గడిచిపోయిందని చెప్పవచ్చు. 6 నెలల కాలంలో సంక్షేమ పథకాలు అనేవి వాళ్ళకి ఒక 1 ఇయర్ వరకు అయితే టైం పడుతుందని చెప్పవచ్చు. ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈయనకి కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతమైన కూటమి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండటం వల్ల ఆయనకు నిధుల కొరత అయితే ప్రస్తుతం అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా బడ్జెట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ వస్తుంది. ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ ఫుల్ బడ్జెట్ ఇది. గతంలో వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది ఇంటరిమ్ బడ్జెట్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి బడ్జెట్, అందులో కూడా దాదాపు ఏపీకి ఎక్కడా కూడా అసలు దాదాపు 29 రాష్ట్రాల పేర్లు కూడా ఎవరు తీయలేదు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ పేరు, బీహార్ పేరు మాత్రమే తీయడం జరిగింది ఆ బడ్జెట్ లో. కేవలం 2 రాష్ట్రాల పేర్లు మాత్రం తీసుకొని పెద్ద ఎత్తున ఎలొకేషన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1 పెట్టే బడ్జెట్ లో ఏపీకి పెద్ద ఎత్తున ఎలొకేషన్స్ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో అది పూర్తిగా కూడా చంద్రబాబు అటు నితీష్ కుమార్ మద్దతు మీద ఏర్పడింది తప్ప వాళ్ళకి బీజేపీకి సొంతంగా అయితే పవర్ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంపీల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. బీజేపీ కేవలం ఈసారి 240 ఎంపీలు మాత్రమే వచ్చారు. దాదాపు 50 గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దాదాపు ఇంకా 33 మంది ఎంపీలు కావాలి. 33 ఎంపీలు ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఏ పార్టీ కూడా అతిపెద్ద పార్టీలుగా ఏవి కూడా లేవు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా దాదాపు 30 సీట్లు వచ్చినటువంటి పార్టీ ఏది లేదు. వాళ్ళ ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి తీసుకుందామంటే కూడా, ఎందుకంటే ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి దాదాపు 100 సీట్లు వచ్చాయి ఈసారి. ఆ తర్వాత అతిపెద్ద పార్టీ ఏదైతే ఉందో అది తృణమూల్ కాంగ్రెస్ వారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలోకి వచ్చే ఆస్కారం అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఆ తర్వాత మిగిలింది వామపక్షాలు, అదే విధంగా మరికొన్ని పార్టీలు వచ్చి రావడం జరిగింది. ఇంకా టీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇలాంటి పార్టీలకైతే పెద్దగా ఎంపీ సీట్లలో అయితే పెద్దగా ఏమీ రాలేదు. అందుకే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. సో భవిష్యత్తులో కేంద్రం నిధులు ఏపీకి ఇస్తుందంటారా లేక ఏమన్నా ఓన్లీ అలా సర్ది చెప్పుకొని పంపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలుసు ఇప్పుడు వాళ్ళకి అక్కడ బలం లేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి బలం. గతంలో ఏంటంటే మీరు అన్నట్టు నిజమే, 2014 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు బీజేపీకే 270 సీట్ల పైన ఉన్నాయి. 270 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకని ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పైగా ఇవ్వమని కూడా ఖరాఖండిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడుకి అప్పుడు దిక్కు దివడం లేక
బయటికి రావడం జరిగింది. అలాంటి పరిస్థితి ఉండేది. ఇక 2019లో మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా బీజేపీకి బలం పెరిగింది. అప్పుడు దాదాపు వాళ్ళు 302 సీట్లకు పైగా 300 పైచిలకు సీట్లు తెచ్చుకోవడం జరిగింది. వైసీపీ అవసరం వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళకి వైసీపీకి 22 సీట్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దగా అవసరం లేకుండా పోయింది. దానివల్ల వాళ్ళు ఎవరి మాట కూడా వినని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత బడ్జెట్ లో మనం చూసాము, మనం ఎన్నికలతో చేసిన ఇంటరిమ్ బడ్జెట్ లో వాళ్ళు దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఎలకేట్ చేశారు. ఎందుకంటే 29 రాష్ట్రాల పేర్లలో ఒక రాష్ట్రం పేరు కూడా వాళ్ళు ఎత్తలేదు. ఎత్తకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్, అంటే వీళ్ళు దీన్ని బట్టి భవిష్యత్తులో నితీష్ కుమార్ కి, చంద్రబాబు నాయుడుకి ఏ రేంజ్ లో ప్రాధాన్యత ఉంటుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకే నిధుల విషయంలో అయితే ఎలాంటి కొరత ఉండకపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే ఎటొచ్చి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలకైతే పెద్ద ఎత్తున నిధుల కొరత కావచ్చు, వీటికి నిధులు కట్ చేయడం కావచ్చు, వీటిని ఇబ్బంది పెట్టడం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. కానీ అక్కడ కాస్త శీతకాలు వేసే అవకాశం అయితే ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు.